గత 2 సంవత్సరాల నుండి అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్ ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లుగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడం లేదని, కరోనా టైంలో కేంద్రం రాష్ట్రానికి అనేక విధాలుగా సహాయం చేసింది, కరోనా సహాయం అర్హులైన వారికి కూడా అందలేదని, కొత్త రేషన్ కార్డులు అందక ఆరోగ్యశ్రీ కూడా రేషన్ కార్డు లేకపోతే అమలు కాలేదని 2.5 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు అందించారని, కేవలం అభయపెట్టే ధోరణితో ముందుకు వెళ్తుందే తప్ప రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది తప్ప తాలు పేరుతో ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు సన్నవడ్లకు మద్దతు ధర కేసీఆర్ చెప్పిన విధంగా అందడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు అర్హులైన వారికి త్వరితగతిన అందేలా చూడాలని డిమాండ్ చేశారు. भारत माता की भारत माता की मीटिंग వస్తారని చెప్పినా కదా ఎందుకు రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదండి. రేషన్ కార్డ్స్ పెన్షన్ ఓకే సార్, స్టేట్ లెవెల్ ఫార్వర్డ్ ఒకరికి ఇస్తారు కానీ పెన్షన్ చనిపోయారనుకుంటారు, ఫ్యామిలీ రెండేళ్ళు రావాలి, వస్తలేదు. జరగబోయే నకిలీ భారత్ బంద్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రైతులకు సన్నవడ్లు పండించండి, సన్నవడ్లు మేము కొనుగోలు చేస్తాం, మేము చెప్పిన పంటను మీరు పండించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చి పంట పండించిన తర్వాత సన్నవడ్లను కొనకుండా రైతులను గాలి కొలేసి మిల్లర్ల కుమ్మక్కై కమిషన్లకు ఆశపడి రైతులను నష్టపరిచి రైతులకు ఎలనేని అన్యాయం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్ర రైతుల నకిలీ రైతుల గురించి బంధుకు పిలిపించడం చాలా శోచనీయం, సిగ్గుచేటు. ఇక్కడైనా కానీ ఈ కేసీఆర్ గారు బుద్ధి తెచ్చుకొని రైతులపై అయిన కపట ప్రేమ చూపకుండా రైతులను మేలుకోరే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా రైతులకు సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము హెచ్చరిస్తున్నాం. భారత్ బంద్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరగదు. టోటల్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కొత్త చట్ట రైతు బిల్లుకు చాలామంది రైతులు మద్దతిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ వామపక్షాలు కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నరేంద్ర మోడీ గారిపై బురద జల్లడం చేస్తున్నాం. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు భరోసా ఇచ్చిండు. ఇది భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వం, రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం. మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రైతు బంధులో కూడా ఎవరు కూడా పాల్గొనని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. గత 2.5 సంవత్సరాల నుండి అర్హులైనటువంటి అనేక మంది వారిద్దరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్స్ ఆగిపోయినట్టు పరిస్థితి మనం చూసాం. గత 2.5 సంవత్సరాల నుండి ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా వీళ్ళు ఎవ్వరు కూడా దాని మీద శ్రద్ధ పట్టేటట్లు. గతంలో మరి కరోనా టైంలో అనేక మంది ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు సతమవుతూ ఉంటుంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మరి పేదలకు కరోనా సమయంలో అందినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అది అర్హులై ఉండి కూడా వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి అందలేదు.
మరి పెన్షన్స్ కూడా ఏదైతే అనేక మంది పెన్షన్స్ అర్హులైన వారు, కొంతమంది ఒకే ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వస్తుంది. మరి ఏదన్నా ప్రమాదం వల్ల ఏదో ఒక కారణం చేత ఆ వ్యక్తి చనిపోయినట్టయితే మరి వెంటనే వేరే వారికి రావాల్సినటువంటి పెన్షన్ ఇప్పటి వరకు గత 2.5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈ రేషన్ కార్డు ఉంటే కానీ అది అమల్లోకి రాదు. మరి ఈ ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేలాది మంది మన జిల్లాలో ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి గత 2.5 సంవత్సరాల నుండి మేము అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వట్లే. పక్కనున్నటువంటి మరి మొన్నటి వరకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మనకు తెలుసు. గత సీజన్లో తప్ప తాళ పేరు మీద మిల్లర్లు అనేకమైనటువంటి వాళ్ళను ప్రతి బస్తాకు బరువు తగ్గించి తీసుకున్నది మన అందరం చూసినాం. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. మరి ఈ సీజన్లో కూడా మరి సన్న బియ్యం వేసుకోమని చెప్పి రైతులందరూ కూడా సన్నవాట్లు వేసుకోవడం జరిగింది. కానీ సన్నవాట్లకు మరి మద్దతు ధర కేంద్రం ఇస్తున్నట్టు మద్దతు ధరనే ఇస్తూ ఉన్నారు తప్ప మరి కేసీఆర్ చెప్పడం వల్ల మరి వేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి అదే రేటు ఇవ్వడం వల్ల చాలా నష్టం జరిగింది. ఈ విషయం మీద మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించలేదు. కానీ రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్టు మాత్రం ప్రభుత్వం చేస్తూ ఉంది. పార్లమెంటులో ఏదైతే రైతుల కోసం రైతులు గత 70 సంవత్సరాలు అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ వివిధ పార్టీ వాళ్ళు పరిపాలనలో మగ్గినటువంటి రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బాగుపడకుండా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేయడానికి వాళ్ళ యొక్క ఇన్కమ్ను పెంచడానికి ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో 3 బిల్లులను తీసుకొని రావడం జరిగింది. వ్యవసాయ బిల్లు. మరి 3 బిల్లుల ద్వారా గతంలో కూడా నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ రైతుకు ప్రతి దానిలో కూడా రైతులు దృష్టి పెట్టుకొని రైతుకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం రైతుకు అన్ని బంధాల నుండి విముక్తి చేస్తూ రైతు ఎక్కడైనా పంటను అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పిస్తూ ఇవ్వడం జరిగింది.